దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ వైఖరి ఉందని అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. 3 పిల్లలు కుంగిపోయిన మేడిగడ్డ పటిష్టంగా ఉందని బీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ, డిజైన్ లోపం వల్లే పిల్లలు కుంగిపోయాయని తెలిపారు. 3 పిల్లలే కదా కుంగిపోయిందని బీఆర్ఎస్ నేతలు వితండవాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంప్ హౌస్ లొకేషన్ మార్చాలని, లేకపోతే మునిగిపోతాయని సిడబ్ల్యూసీ హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. కాళేశ్వరం తప్పిదాలపై బీఆర్ఎస్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10న చర్చకు రావాలని కోదండరాం అన్నారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇది 3 పిల్లర్లకు సంబంధించిన విషయం కాదు. మీ అందరికీ తెలిసిన వాస్తవం. ఎంత తప్పు ఇవాళ 3 పిల్లర్లు కుంగిపోయినా మేడిగడ్డ కరెక్ట్గా ఉందని చెప్పటం అంతే తప్పు. ఉండదు అట్లా. దాని మీద ఒక స్లాబ్ ఉంది, 2 క్యాగ్ తన నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇది కేవలము ఏదో సాంకేతిక భూభౌతిక లోపాల వల్ల జరిగిన తప్పిదం కాదు. ఇది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ప్రణాళిక, డిజైను, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ అన్ని రంగాల్లో దొర్లిన తప్పుల వల్లనే ఇది జరిగింది అని కూడా అన్నారు. అంటే ఒక్క దగ్గర తప్పు లేదు, ప్రణాళికలో తప్పు ఉంది, వాళ్ళు వేసినటువంటి దాని నాణ్యతలో లోపం ఉంది. అదేవిధంగా వాళ్ళు చాలా సూటిగా చెప్పింది ఏంటంటే, నిర్వహణలో లోపం ఉంది, డిజైన్లో కూడా లోపం ఉందని చెప్పి వాళ్ళు చాలా స్పష్టం